బిగ్ బాస్ సీజన్ 8లో బాహుబలి నిఖిల్ గురించి మీ అందరికీ తెలిసిందే. మంచి అన్నదానికి ఫేస్ కట్ ఏదైనా చూపించాలంటే అది అచ్చం నిఖిల్ లాగే ఉంటుందని అందరూ అంటూ ఉంటారు. ఇక నిఖిల్ ఫ్యాన్స్ అయితే నిఖిల్ని ఆ అమరేంద్ర బాహుబలితో కొలుస్తూ ఉంటారు. అయితే నిన్న రాత్రి నిఖిల్ ప్రేరణ సంధించిన కాంట్రవర్సీ క్వశ్చన్స్కి తన స్టైల్లో సమాధానం చెప్పాడు. ఇక నిఖిల్ చెప్పిన ఆన్సర్స్ విన్న తర్వాత నిఖిల్కి గుడి కట్టినా తప్పు లేదనిపిస్తుంది. అంతలా ఎక్కడ అసూయ, కోపం, రాగద్వేషాలు లేని వ్యక్తిలాగా ఒక ముత్యం ఎలాగైతే ప్రకాశిస్తుందో తెల్లగా అంత స్వచ్ఛంగా కనిపించాడు నిఖిల్ మాట్లాడిన మాటలు చూస్తే. ఇక ప్రేరణ ఏమడిగిందంటే, నువ్వు హౌస్ నుండి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ కంటెస్టెంట్స్ ఎవరైతే ఈ సీజన్లో వచ్చారో వాళ్ళందరితో కూడా ఒకేలాగా ఉంటావా, లేకపోతే ఎవరైతే నిన్ను బ్యాడ్గా కామెంట్ చేశారో వాళ్ళని దూరం పెడతావా అని అడిగితే, ప్రేరణ, నా గురించి తెలిసి కూడా నువ్వు నన్ను ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నావా? నన్ను ఎన్నోసార్లు ఎంతోమంది ఎన్నో మాటలు అన్నారు, కానీ అవి ఏవి పట్టించుకోకుండా టాస్క్లో వారికి సహాయం చేశాను, అది మర్చిపోయావా అని అడుగుతాడు. అంటే నువ్వు వాళ్ళందరినీ కూడా క్షమించేస్తావా అని అడిగితే అందులో ఎటువంటి సందేహం లేదు, నో డౌట్ అంటాడు. అలా ఎలా చేస్తావురా అని అడిగితే, ప్రేరణ, మనం ఇక్కడ హౌస్కి వచ్చింది టాస్క్లు ఆడి కప్పు గెలవడం కోసం. అందులో భాగంగానే అందరూ కూడా ఆడి గెలిచే క్రమంలోనే మనతో గొడవలు పడ్డారు. అంతే తప్ప వాళ్ళకి పర్సనల్ ఇంటెన్షన్స్ ఉండి మనతో ఎప్పుడూ గొడవకి దిగలేదు. ఆటని ఆటలాగే చూడాలి, మనుషులని మనుషుల్లాగే చూడాలి, అందరితో హ్యుమానిటీతో మెలగాలని చెప్తాడు నిఖిల్. వాళ్ళు నిన్ను డిస్రెస్పెక్ట్ చేసినా కానీ ఓకే అంటావా అంటే, ప్రేరణ, మనం వాళ్ళని ఎలా అయితే రిసీవ్ చేసుకుంటామో వాళ్ళు కూడా మనల్ని అలానే రిసీవ్ చేసుకుంటారు. ఇట్స్ లైక్ గివ్ అండ్ టేక్ పాలసీ. మనం రెస్పెక్ట్ ఇస్తే తీసుకుంటారు, మనకి కూడా ఇస్తారు. ఒకవేళ అలా మనం ఇచ్చిన వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు మనకి ఫ్రెండ్ అయినా అయి ఉండాలి మనతో రిలేషన్ కొనసాగించాలంటే, లేదంటే అటువంటి వాళ్ళని కట్ చేసేయాలంటూ చెప్పుకొస్తాడు నిఖిల్. మరి అలాంటి వాళ్ళని కూడా క్షమిస్తావా అంటూ ఇండైరెక్ట్గా యష్మి గురించి అంటుంది. ఇక దానికి నిఖిల్ కూడా ఇండైరెక్ట్గానే సమాధానం ఇస్తాడు. నా గురించి ఎవరు బ్యాడ్గా మాట్లాడినా నేనేంటో బయట ఉన్న ఆడియన్స్కి తెలుసు, అండ్ నాకు తెలుసు, నా వాళ్ళకి తెలుసు. నేను గెలవాలని వేరే వాళ్ళని తక్కువ చేసి చూపించే మెంటాలిటీ నాది కాదు. అలా చేస్తేనే నువ్వు గెలుస్తావు, అలా చేస్తేనే నీకు కప్పు వస్తుందంటే నాకు ఆ కప్పే వద్దు. నేను నా పాజిటివ్ థింగ్స్తో గెలుద్దామని వచ్చాను. వేరే వాళ్ళపై నెగిటివ్ వచ్చేలాగా చేసి నేను పాజిటివ్ అని ప్రూవ్ చేసుకోవడానికి రాలేదు. అలా నేను ఎప్పుడు కూడా చేయను. ఈ నిఖిల్ అయితే అలాంటి వాడు కాదంటూ చెప్పుకొస్తాడు నిఖిల్. ఇక నిఖిల్తో డైనింగ్ టేబుల్ పైన జరిగిన ఈ పాడ్కాస్ట్లో నిఖిల్ అంతరంగాన్ని ప్రేరణ అయితే బయటపెట్టింది ఈ రూపంలో. ఇక నిఖిల్ వ్యక్తిత్వం అతని మాటల్లోనే తెలుసుకున్న తర్వాత నిఖిల్ని ఎవరైతే ఎంచుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా పాత ఎపిసోడ్స్ మొత్తం కూడా వెతికి నిఖిల్ చెప్పిన మాటలతో కంపేర్ చేస్తూ ఎక్కడ వెలెత్తి చూపిద్దామంటూ ఆ పనిలో నిమగ్నమయ్యారు. మరోపక్క నిఖిల్ ఫ్యాన్స్ అయితే బంగారం రా మా నిఖిల్ అంటూ, నిఖిల్ ఇస్ ద గోల్డ్ ఆఫ్ BB8 అంటూ కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి నిఖిల్ చెప్పిన మాటలైతే చాలా బాగా ఉన్నాయి, మనసుకి కూడా హత్తుకున్నాయి. మరి నిజంగానే నిఖిల్ చివరి వరకు అలానే కొనసాగుతాడని మీరు అనుకుంటున్నారా? నిఖిల్ ప్రేరణతో చెప్పినవి అన్నీ కూడా పాటించాలని మీరు అనుకుంటున్నారా? నిఖిల్ సకల గుణ సంపన్నుడని మీరు అనుకుంటున్నారా? కింద కామెంట్ చేసేయండి.